ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి తెగబడ్డారంటూ కూడా కొంతమంది గ్రామస్తులు ఎల్లారెడ్డికి వచ్చి ధర్నాలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సుందర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎల్లారెడ్డి కేంద్రంగా అసలు ఉదయం నుంచి ఏం సాగుతున్న విషయం ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అసలు ఏం జరుగుతుంది మధ్యాహ్నం వేళ నుంచి? ఎప్పుడు లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు. మంచిగా పల్లెల్లో మంచి వాతావరణ పల్లెల్లో రెచ్చగొట్టడం. మరి ఎల్లారెడ్డి మండలంలో సోమర్పేట గ్రామంలో ఉదయం ఎప్పుడైనా ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు కక్ష దించడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఇక్కడనేమో కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసి గెలిచి మళ్ళీ ఓడిపోయిన వాళ్ళ మీద ఇంటికి వెళ్ళి ట్రాక్టర్ తోటి గుద్ది ఇంటి ముందట ఉన్న 5-6 కూడా ముందట కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ మీదకి ట్రాక్టర్ ఎక్కించి మళ్ళీ రివర్స్ తీసుకొని నిలబడి చూస్తున్నాడు. అంటే వాడు కావాలని చెప్పి మా సర్పంచ్ మావాడు ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా ప్రభుత్వం ఉంది అనుకుంటా చెప్పి 2 సార్లు వెనుకకు ముందర ఆడోళ్ళ మీద ట్రాక్టర్ తీయడం వల్ల ఇలా సాగు బతుకుల మీద కొట్టుమిట్టాడుతారు. ఇలా హైదరాబాద్కి యశోదకు పంపించడం జరిగింది. ఇది ప్రభుత్వము నిజంగా కూడా ప్రభుత్వం అంటే వెంటనే వాళ్ళను ఎవరైతే ఉన్నారో బాధ్యులను వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా రౌడీ షీటర్ కూడా, ఎందుకంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవరినంటే భయభ్రాంతికి గురి చేయడం. ఇప్పుడు ఇవాళ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విజయం సాధించినట్టు వార్డు మెంబర్లు పాపం ఆ లేడీస్ వాళ్ళ మీద చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది అందరం కూడా ప్రజాస్వామ్యంలో గెలిపోవడంలోనే సహజం. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ ఎప్పుడు లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మాత్రం గ్రామాలలో విపరీతమైన హింసలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలా పెరిగిపోయినాయి. నిన్న గాంధార్లో జరిగినటువంటి కానీ ఏ గ్రామానికి వెళ్ళినా దౌర్జన్యంగా పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేయడం, రిగ్గింగ్లు చేయడం, ఇవే చేసి ఇవాళ ఓడిపోయిన వాళ్ళ మీద మళ్ళీ మీ సంఘం చూస్తామని భయభ్రాంతులకు గురే ప్రయత్నం. మేము ఎంబడి ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేటీఆర్ ఉంటారు, ఏం భయపడే అవసరం లేదు. మేము మీ అంతకంటే ఎక్కువ మేము మీ అధికారులను నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజాపాలన నిర్వహిస్తామని చెప్పి చెప్పుకొస్తారు కదా, వాస్తవం లేదా? ప్రజాపాలన దేవుడెరు, కానీ ఇవాళ గుండా పాలన జరుగుతుంది, ఇవాళ 420 పాలన జరుగుతుంది. ఇవాళ ఈ గ్రామాలలో భయభ్రాంతులు గురైంది. ఎక్కడైనా చూసినామా గ్రామంలో ఎన్నికల రోజే ఆ ఘర్షణ వాతావరణం ఉంటుంది, కానీ తర్వాత తెల్లారి అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ వాయువర్సలు పెట్టుకొని పిలుస్తారు. అటువంటి గ్రామాలలో పచ్చటి పల్లెలలో ఇవాళ చిచ్చు పెడతా ఉన్నారు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎందుకంటే వాళ్ళకు దేని మీద నమ్మకం లేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోయారు. ఇక్కడ అడగద్దని చెప్పి దౌర్జన్యంగా మొత్తము మందు పైసలు వంచి గెలుస్తున్నారు తప్పితే వాళ్ళు నిజాయితీ కూడా మాత్రం ఏ గ్రామంలో గెలవలేదు. ఇక్కడ కూడా వాళ్ళు గెలవకని ఇవాళ ఈ దౌర్జన్యాలకు నిన్న కూడా జరిగిన మొత్తం అసలు ఎప్పుడు లేని విధంగా మా పక్షాన పోటీ చేసినటువంటి అభ్యర్థులు మంచి స్ట్రాంగ్ మంచి పేరున్నది. దౌర్జన్యంగా గెలిచిన సరే మా ఓడిపోయినా సైలెన్స్ ఇంట్లో ఉన్న వ్యక్తి మీదకి ట్రాక్టర్ ఇంట్లో గుద్దుతుంటే చూసుకుంటూ కూర్చుంటే ప్రభుత్వం ఇంతవరకు చర్యలే లేవు. వీళ్ళవి సోమార్పేటలో జరిగిన దాడి ఘటనను జాజల సుందర్ ఏ రకంగా ఖండించే అవకాశం ఉంది? దీనిపై మీ కామెంట్ ఏంటి చివరిగా? ఇది ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యవాదులు ఇలా ప్రజల మధ్యలో ఉండేటోళ్ళు ఎవరు కూడా హర్షించారు. దీన్ని అందరం ఖండించాల్సిందే. ఎవరైనా సరే నిజంగా కూడా దాన్ని ఎంకరేజ్ చేసిందంటే మూర్ఖుడు అయితే ఎంకరేజ్ చేయాలి. కానీ ఇది మానవత. ఏదన్నా మేము కూడా అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యే చేసినాం, అన్నీ చేసినాం, జడ్పీటీ అందరు చేసినాం, కానీ ఇక్కడ కూడా ఎవరిని ప్రోత్సహించలే. ఎవరైనా మా పార్టీ ఎవడైనా ఎదుటి పార్టీ అయినా మాకు అట్లా తారతమ్యంలో అధికారులకు చెప్పేవాళ్ళం, మీరు ఏది న్యాయం ఉంటే అది చేయమని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం గుండా రాజకీయం వెళ్తూ ఉన్నారు. సోమర్పేట గ్రామస్తులకు ఏం భరోసా ఇచ్చే అవకాశం ఉంది? మీరు వాళ్ళు భయపడే అవసరం లేదు. మేము ఉంటాం, అండగా ఉంటాం. మేము అన్నిటికీ తెగిడ్చిన వాళ్ళము. ఎక్కడ ఉన్నా సరే మేము వాళ్ళకి ఏదైనా సరే మేము ఉంటాం, అండగా ఉంటాం. వాళ్ళు మొత్తం విషయం కదా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ చెప్తున్న విషయాలు. ఇవాళ దాడి ఘటనను ఖండించినటువంటి ఆయన బాధితులను హాస్పిటల్కి వచ్చి పరామర్శించారు. మధ్యాహ్నం నుంచి వాళ్ళ ఎల్లారెడ్డి మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో ఆ గ్రామస్తులంతా కలిసి ధర్నాకు దిగారు, ఆందోళన బాట పట్టారు. ఆందోళన మాత్రం ఉధృతం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, ఎస్పీ వచ్చేంత వరకు తమను ఆందోళన విరమించమని తేల్చిపేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ విషయం తెలిసినటువంటి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ మాత్రం స్పాట్కు చేరుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలో కొంత అరచకాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది మంచి సరైన పద్ధతి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం చాలా పడబోతుంది కాబట్టి ఇలాంటి ఆకృతాలకు పూనుకోకుండా ప్రతి ఒక్కరు అందరూ కలిసిమెలిసి ఉండాలా, ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు సైతం అందరికీ అండగా నిలబడాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి.